ఒక సాధారణ అదృశ్యం, ఒక తప్పుడు ఉత్తరం, ఊరు మొత్తం నమ్మిన ఒక పచ్చి అబద్ధం. కన్న తల్లి కూడా తన కూతురు ఇంకొకరితో వెళ్ళిపోయిందని సరిపెట్టుకుంది. రాజస్థాన్ పోలీసుల రికార్డుల్లో కూడా ఆ ఫైలుపై దుమ్ము పేరుకుపోయింది. ఆ కేసు దాదాపు ముగిసిన అధ్యాయం అనుకున్న తరుణంలో ఒక చిన్న క్లూ నిజాన్ని వెలికితీసింది. కాలం దాచిన ఒక భయంకరమైన నిజాన్ని బయటకు లాగడానికి కేవలం ఒక్క సిమెంటు బస్తా సరిపోతుందని ఎవరైనా ఊహించగలరా? 4 ఏళ్ల తరువాత ఒక తెలివైన అధికారి చూపు ఆ ఇంట్లోని మూలన పడి ఉన్న సిమెంటు బస్తాపై పడింది. అక్కడ ఎలాంటి నిర్మాణం జరగలేదు. అసలు అక్కడ సిమెంటు అవసరమే లేదు. మరి ఆ బస్తా అక్కడ ఎందుకు ఉంది అనే చిన్న సందేహం కేసును కీలక మలుపు తిప్పింది. మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ కేసును ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఆ రోజు 2020 మే 20వ తేదీ. సమయం ఉదయం 11 గంటలు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఎండలు మండిపోతున్నాయి. దానికి తోడు దేశమంతా కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో ఉదయ్పూర్లోని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతోంది 55 ఏళ్ల వయసున్న ఒక లేడీ. ఆమె ముఖంలో ఏదో తెలియని భయం కనిపిస్తోంది. ఆమె పోలీసుల దగ్గరకు వెళ్ళి దీనంగా తన బాధను చెబుతోంది. సార్, నా కూతురు భానుప్రియ కనిపించడం లేదు. కొన్ని రోజులుగా ఫోన్ కూడా కలవట్లేదు. నాకు చాలా భయంగా ఉంది సార్ అని చెప్పింది. రాజస్థాన్లో ఉండే ఈ లేడీ తన కూతురు భానుప్రియను ఢిల్లీకి ఇచ్చి పెళ్లిచ్చేసింది. భానుప్రియకు 33 ఏళ్ళు. తన భర్త, 2 పిల్లలతో కలిసి భానుప్రియ సంతోషంగా ఉండేది. సంసారం సాఫీగా సాగుతున్న తరుణంలో గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు ఎంత ముదిరిపోయాయంటే తన 2 పిల్లలు, కట్టుకున్న భర్తను భానుప్రియ వదిలేసింది. పుట్టిల్లు అంటే రాజస్థాన్ వచ్చేసింది. ఆమెకు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. అతనితో ప్రేమలో పడింది. ఉదయపూర్ శివార్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ కొత్త వ్యక్తితో సంసారాన్ని మొదలుపెట్టింది. వాళ్ళు ఆ ఇంట్లోకి వచ్చి కేవలం 4-5 నెలలు మాత్రమే అవుతోంది. సరిగ్గా అదే సమయంలో భారతదేశం మొత్తం కరోనా సెకండ్ వేవ్తో వణికిపోతోంది. ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఒక ఊరి నుండి ఇంకో ఊరికి వెళ్ళే పరిస్థితి అసలు లేనేలేదు. అందుకే ఆ తల్లి తన కూతుర్ని చూడాలని ఉన్నా వెళ్ళలేకపోయింది. కూతురు మాత్రం అప్పుడప్పుడు తల్లికి ఫోన్ చేసి క్షేమ సమాచారాలు చెబుతూ ఉండేది. కానీ కొన్ని రోజులుగా కూతురు దగ్గర నుండి ఫోన్ రావడం ఆగిపోయింది. కంగారు పడిన ఆ తల్లి వెంటనే తన రెండో అల్లుడికి ఫోన్ చేసింది. అప్పుడు అతను చెప్పిన సమాధానం విని ఆమె షాక్ అయింది. మీ కూతురు నన్ను వదిలేసి వెళ్ళిపోయి చాలా రోజులైంది. ఆమె ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు అని చాలా కూల్గా సమాధానం చెప్పాడు. నిజానికి తన కూతురు మొదటి భర్తను వదిలేసి వచ్చినప్పుడే ఆమె మనస్తత్వం ఆ తల్లికి అర్థమైంది. ఇప్పుడు ఈ వార్త వినేసరికి నా కూతురు మళ్ళీ ఎవరితోనైనా పారిపోయిందేమో అని అనుమానం కలిగింది. కానీ ఈ కరోనా సమయంలో అసలు ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో వెళ్తుంది అన్నదే ఆ తల్లికి అంతు చిక్కడం లేదు. అందుకే పోలీసుల సహాయం కోసం స్టేషన్కు వచ్చింది. కరోనా సమయంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. వందలాది మంది పోలీసులు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. విచారణ కోసం పోలీసులను పంపడమే ఒక పెద్ద రిస్క్. కానీ ఆ తల్లి ఆవేదనను చూసి మనసు కరిగిన పోలీసులు ఆమె ఇచ్చిన అడ్రస్ వెతుక్కుంటూ ఆ అద్దె ఇంటికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో కేవలం ఆ అమ్మాయి రెండో భర్త మాత్రమే ఉన్నాడు. అతను ఎవరో కాదు, దగ్గరలోని ఒక పురాతన ఆలయంలో పూజారిగా పనిచేస్తున్నాడు. పోలీసులు వెళ్ళేసరికి అతను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలో నిమగ్నమై ఉన్నాడు. ఆ దృశ్యం చూసిన పోలీసులకు అతను చాలా మంచివాడని, పద్ధతి గలవాడని అనిపించింది. ఆ పూజారి పేరు రాహుల్ రాజ్ చతుర్వేది. పేరు బాగుంది కదా. భానుప్రియ అదృశ్యం గురించి అతన్ని ప్రశ్నించారు. అప్పుడు ఆ పూజారి చాలా వినమ్రంగా తన కథను చెప్పడం మొదలుపెట్టాడు. సార్, నేను గతంలో ఢిల్లీ గేట్ సమీపంలోని ఒక గుడిలో పూజారిగా ఉండేవాడిని. ఒకరోజు తెల్లవారుజామున నేను గర్భగుడిలోకి వెళ్తుండగా గుడి ఆవరణలో ఒక మహిళ కూర్చుని ఒంటరిగా ఏడవడం చూశాను. పూజ ముగించుకుని 2 గంటల తర్వాత బయటకు వచ్చిన ఆమె అక్కడే అదే స్థితిలో ఏడుస్తూ ఉంది. నేను ఆమె దగ్గరకు వెళ్ళి ఏమైందని అడిగాను. మొదట ఆమె ఏమీ చెప్పలేదు. కానీ ఓదార్చడంతో తన బాధనంతా చెప్పుకుంది. మొదట్లో ఆమె కాపురం బాగానే ఉన్నా 2 పిల్లలు పుట్టాక తన భర్త ప్రవర్తన పూర్తిగా మారిపోయిందని చెప్పింది.
భర్త అస్సలు పట్టించుకోవడం లేదని, ఇంటికి రాగానే కొడుతున్నాడని, తన ప్రాణాలకే ప్రమాదంగా ఉందని ఏడ్చింది. నేను అక్కడే ఉంటే నా భర్త నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదని మొరపెట్టుకుంది. ఇవన్నీ సంసారంలో మామూలే తల్లి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ భర్త నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని నచ్చజెప్పాను. కానీ ఆమె ఇంకా ఏడుస్తోంది. లేదండి, నేను ఎప్పుడు చస్తానా అని నా భర్త ఎదురు చూస్తున్నాడు. అతనికి వేరే మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. నేను ఇంట్లో ఉండడం అతనికి అస్సలు ఇష్టం లేదు అని ఆమె చెప్పింది. మరి పిల్లల సంగతి ఏంటి అని నేను అడిగితే, వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. వాళ్ళు కూడా నాన్నకే సపోర్టు. నన్ను ఇంట్లో అందరూ ఒంటరిని చేశారు అని కుమిలిపోయింది. సార్, ఆ క్షణం నాకు ఆమె మీద విపరీతమైన జాలి కలిగింది. ఒక అనాథల రోడ్డు మీద ఏడుస్తున్న ఆమెను చూసి తట్టుకోలేకపోయాను. నాకు ఎలాగో పెళ్లి కాలేదు, అందువల్ల నీకు ఇష్టమైతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మన ఇద్దరం కలిసి జీవిద్దాం అని అన్నాను. ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపు కనిపించింది. ఆ మాటలకు ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ఆమె కోసం ఢిల్లీలో మంచి జీతమున్న ఉద్యోగాన్ని కూడా వదులుకుని రాజస్థాన్కు వచ్చేశాను. ఇక్కడ ఘాట్నా అనే ప్రాంతంలోని గుడిలో పూజారి కావాలని తెలిసింది. అందువల్లే ఆమెతో కలిసి ఇక్కడికి వచ్చి కాపురం పెట్టాను. మేమిద్దరం ఇక్కడ జీవితాన్ని చాలా సంతోషంగా ప్రారంభించామని నేననుకున్నాను. కానీ రోజులు గడిచే కొద్దీ ఆమె చెప్పిన కథలో నిజాలు తెలియడం ప్రారంభమైంది. ఆమె నాకు చెప్పినవన్నీ అబద్ధాలని అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆమె భర్త, పిల్లలు ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. అసలు నిజం ఏంటంటే, ఆమెకు లగ్జరీగా బతకడం, ఇష్టం వచ్చినట్లు తిరగడం, జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె భర్త పద్ధతి గల మనిషి. ఆమె ప్రవర్తన నచ్చక అతను వారించాడు. అంతే తప్ప అతను ఆమెను హింసించలేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, ఆమె కేవలం భర్తతో గొడవపడి రాలేదు. ఇంకెవరో కొత్త వ్యక్తి మోజులో పడి ఇల్లు వదిలి బయటకు వచ్చింది. నేను ఆమెకు కేవలం ఒక తాత్కాలిక ఆశ్రయం మాత్రమేనని మెల్లమెల్లగా అర్థమైంది. ఢిల్లీలో ఆమె చెప్పిన ఆ జాలి గొలిపే కథకు, ఇక్కడ ఆమె చూపిస్తున్న అసలు రంగుకు అస్సలు పొంతన లేదు. నేను గుడికి వెళ్ళిన తర్వాత ఆమె బయట ఎక్కడెక్కడో తిరిగేది. నా దగ్గర ఉన్న డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేది. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద తప్పు చేశానో అని. కానీ నాకు ఒక్కటే ఊరట, అదేంటంటే ఆమె దగ్గర ఫోన్ లేదు. ఒకవేళ ఆమె దగ్గర ఫోన్ ఉండి ఉంటే ఆమె ఇంకెంతమందితో సంబంధాలు పెట్టుకునేదో, ఇంకెన్ని దారుణాలు చేసేదో అని నాకు అనిపించేది. అప్పుడప్పుడు నా ఫోన్ నుండే తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడేది. అంతే తప్ప ఆమె దగ్గర సొంతంగా ఫోన్ ఉండేది కాదు. ఒకరోజు నేను గుడిలో పూజ ముగించుకుని ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంది. ఆమె ఎక్కడా కనిపించలేదు. వంటింట్లో ఉన్న టేబుల్ మీద ఒక ఉత్తరం కనిపించింది. అది చదివాక నా గుండె పగిలిపోయిందని ఆ పూజారి చెప్పాడు. చెప్పడమే కాకుండా ఒక మడత పెట్టిన కాగితాన్ని తీసి పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఆ ఉత్తరాన్ని విప్పి చదవడం మొదలుపెట్టారు. అందులో ఏముందంటే, రాహుల్, నేను ఇక నీతో ఇక్కడ ఉండలేను. నాకు ఈ 4 గోడల మధ్య ఇలా ఒంటరిగా పడి ఉండడం అస్సలు ఇష్టం లేదు. నేను నా మొదటి భర్తను, పిల్లలను వదిలేసింది కూడా ఇలా ఇంట్లో కూర్చుని ఉండలేకే. నువ్వు చూస్తే ఎప్పుడు గుడి, పూజ అంటూ నా జీవితాన్ని వృధా చేస్తున్నావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. నన్ను వెతకడానికి అస్సలు ప్రయత్నించవద్దు. నన్ను నాకంటే బాగా చూసుకోగల వ్యక్తి ఇప్పుడు నాకు దొరికాడు. అతనితోనే నేను వెళ్తున్నాను అని అందులో ఉంది. ఉత్తరం చూశాక పోలీసులకు పూజారిపై కూడా ఒక నమ్మకం కలిగింది. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని పట్టుకుని ఆమె తల్లి దగ్గరకు వెళ్ళారు. ఆమె చేతిరాతను చూడగానే ఏడుస్తూ, అవును సార్, ఇది నా కూతురు చేతిరాతే అని ఆమె ఒప్పుకుంది. తన కూతురు రెండో భర్తను కూడా మోసం చేసి మరెవరితోనూ వెళ్ళిపోయిందని ఆ తల్లి మనసు చివుక్కుమంది. సరిగ్గా అదే సమయానికి దేశంలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. పోలీసులకు ఈ అదృశ్యం కేసుల కంటే రోడ్ల మీద పహారా కాయడం, వైరస్ను వ్యాపించకుండా అడ్డుకోవడం వంటి ఎన్నో పనులు ఉన్నాయి. రోజుకు వేలాది మంది చనిపోతున్న ఆ క్లిష్ట సమయంలో ఒక అమ్మాయి తన ఇష్టపూర్వకంగా ఇంకొకరితో వెళ్ళిపోయిందని తెలిసాక పోలీసులు ఆ కేసును పక్కన పెట్టేశారు. అలా ఆ ఫైలు పోలీస్ స్టేషన్ అల్మారాలో దుమ్ము పేరుకుపోయింది. రోజులు పరిగెత్తాయి, వారాలు కరిగిపోయాయి, నెలలు మాయమయ్యాయి. చూస్తుండగానే 4 ఏళ్లు చరిత్రలో కలిసిపోయాయి. ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. కరోనా భయం పోయింది. ప్రపంచం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. ఆ రోజు 2024 జనవరి 20వ తేదీ. రాజస్థాన్లోని దాన్మండి పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి గొంతులో కంగారు ఉంది. సార్, ఇక్కడ మార్కెట్లో ఒక వ్యక్తి తుపాకీ అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. చూడడానికి పూజారిలా ఉన్నాడు,
కానీ ఏదో అక్రమ బిజినెస్ చేస్తున్నట్లు ఉన్నాడు అని ఒక వ్యక్తి సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మార్కెట్లో తుపాకీ చూపిస్తూ బేరమాడుతున్న ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్కి తీసుకెళ్లి విచారించగా అతను తన పేరు రాహుల్ రాజు చతుర్వేది అని చెప్పాడు. వృత్తి ఏంటని అడిగితే పూజారి అని సమాధానం ఇచ్చాడు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్కు ఆ పేరు వినగానే మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. రాహుల్ రాజ్ చతుర్వేది, పూజారి, ఈ పేరు నేను ఎక్కడో విన్నానే అని బుర్ర గోక్కున్నాడు. కాసేపయ్యాక 4 ఏళ్ల క్రితం పక్క స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసులో ఈ పేరు విన్నట్లు అతనికి గుర్తొచ్చింది. దాన్మండి పోలీస్ స్టేషన్కు వెళ్ళిన ఆ కానిస్టేబుల్ పాత ఫైళ్ల దుమ్ము దులిపి ఒక ఫైల్ను బయటకు తీశాడు. ఆ ఫైల్పై ఉన్న పేరు చూడగానే అతని కళ్ళు మెరిశాయి. దానిపై భానుప్రియ మిస్సింగ్ కేసు 2020 అని రాసి ఉంది. అందులో ఉన్న రెండో భర్త ఫోటో, ఇప్పుడు తుపాకీతో పట్టుబడ్డ ఈ పూజారి ఫోటో రెండూ ఒక్కటే. ఆ సమయంలో స్టేషన్లో ఉన్న పోలీసులు ఈ కేసు గురించి ఎలా మాట్లాడుకునేవారో అతడు గుర్తు చేసుకున్నాడు. సార్, ఈ భానుప్రియ మామూలుది కాదు సార్. ఢిల్లీలో మొగుణ్ణి వదిలేసి పూజారితో వచ్చింది. ఇక్కడ పూజారిని వదిలేసి ఇంకొకటితో జంప్ అయిందని అప్పట్లో పోలీసులు జోకులు వేసుకుని నవ్వుకునేవారు. ఆ పూజారిని కూడా ఒక బాధితుడిలాగే చూసారే తప్ప నేరస్తుడిగా ఎవరూ అనుమానించలేదు. ఇప్పుడు ఆ కానిస్టేబుల్ వెంటనే స్టేషన్ హెడ్కు ఈ విషయం చెప్పాడు. ఆయన ఈ కేసును ఎస్పీ దగ్గరకు తీసుకెళ్లాడు. ఎస్పీ భువన్ భూషణ్ చాలా షార్ప్ ఆఫీసర్. ఆయన ముందు ఇప్పుడు 2 ఫైళ్లు ఉన్నాయి. ఒకటి 2020 నాటి భానుప్రియ మిస్సింగ్ కేసు, రెండోది 2024 నాటి రాహుల్ గన్ కేసు. సాధారణంగా దైవ ప్రార్థనలు చేసే ఒక పూజారి ప్రాణాలు తీసే తుపాకుల బిజినెస్లోకి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్న ఎస్పీని తొలుస్తోంది. రాజస్థాన్ అంటే బార్డర్ ఏరియా. పాకిస్తాన్ నుండి డ్రోన్ల ద్వారా వచ్చే తుపాకులు, యూపీ బీహార్లో తయారయ్యే నాటు తుపాకులు, నేపాల్ సరిహద్దుల నుండి వచ్చే అక్రమ ఆయుధాలు, ఇవన్నీ రాజస్థాన్లోని మాఫియా ముఠాలకు చేరుతుంటాయి. పూజారిని విచారించగా అతను ఇచ్చిన సమాధానం ఎస్పీని ఆశ్చర్యపరిచింది. సార్, పూజారిగా వచ్చే జీతం నా విలాసాలకు సరిపోవడం లేదు. అదే ఒక గన్ అమ్మితే వేలల్లో కమిషన్ వస్తుంది. అందుకే ఈ దారి ఎంచుకున్నాను అని చాలా క్యాజువల్గా చెప్పాడు. కేవలం డబ్బు కోసమే ఒక పూజారి దేశద్రోహ పనులకు ఒడిగట్టాడంటే అతని మనస్తత్వం ఎంత కఠినంగా ఉంటుందో ఎస్పీకి అర్థమైంది. ఎస్పీ ఇప్పుడు గన్ కేసును పక్కన పెట్టి 2020 నాటి భానుప్రియ మిస్సింగ్ కేసు ఫైల్ను నిశితంగా చదవడం మొదలుపెట్టారు. చదువుతున్న కొద్దీ ఆయనకు ఏదో తేడా కొడుతోంది. ఒక మనిషి అదృశ్యమై 4 ఏళ్ళు అవుతోందా? ఆమె అలా ఎలా ఉండగలుగుతోందన్న ఉద్దేశంతో ఆరా తీయడం మొదలుపెట్టారు. వెంటనే భానుప్రియ తల్లిని స్టేషన్కి పిలిపించారు. ఆ తల్లి చెప్పిన మాటలు విన్నాక ఎస్పీకి అనుమానం రెట్టింపైంది. సార్, నా కూతురు ఢిల్లీలో ఉన్నప్పుడు నాతో రోజు మాట్లాడేది. పూజారితో వచ్చిన కొత్తలో కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసేది. కానీ ఆ పూజారి ఇంటి నుండి వెళ్ళిపోయింది అన్న రోజు నుండి ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదని చెప్పింది. భానుప్రియకు 2 పిల్లలున్నారు. ఈ పూజారితో ఉన్నప్పుడు కూడా ఆ పిల్లల క్షేమ సమాచారాల కోసం మొదటి భర్తకు ఫోన్ చేస్తూ ఉండేది. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ వెంటనే ఆ మొదటి భర్త నంబర్కు ఫోన్ చేశారు. ఆ పిల్లలతో మాట్లాడారు. ఆ పిల్లలు చెప్పిన విషయం పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. సార్, అమ్మతో చివరిసారిగా మేము 2020 మే నెలలో మాట్లాడాము. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ మాకు ఫోన్ చేయనే లేదు. మేము అడిగితే ఆ పూజారి అంకుల్ మీ అమ్మ ఎవరితోనో వెళ్ళిపోయింది, మిమ్మల్ని మర్చిపోయింది అని చెప్పేవాడు సార్ అని అన్నారు. ఒక తల్లి తన కన్నబిడ్డలను 4 ఏళ్ల పాటు సంప్రదించకుండా ఉండగలదా? ఇంకొకటితో పారిపోయినా ఎక్కడో ఒక చోట సేఫ్గా ఉంటే ఫోన్ చేయాలి కదా. కనీసం పిల్లల మీద కూడా ఆమెకు ప్రేమ కలగలేదా అని ఎస్పీ మదిలో ఎన్నో ప్రశ్నలు కలిగాయి. 4 ఏళ్ల క్రితం మూతపడిన ఒక కేసు ఇప్పుడు ఒక గన్ కేసు ద్వారా మళ్ళీ ప్రాణం పోసుకుంది. వెంటనే ఎస్పీ తన బృందానికి ఒక ఆర్డర్ వేశారు. వెళ్ళండి, 4 ఏళ్ల క్రితం ఆ పూజారి ఎక్కడైతే కాపురం ఉన్నాడో ఆ ఇంటిని ప్రతి అంగుళం వెతకండి అని ఆదేశాలు ఇచ్చారు. పోలీసు బృందం ఉదయ్పూర్ శివార్లలో ఉన్న ఆ పాత ఇంటికి చేరుకుంది. ఆ ఇల్లు చూస్తేనే ఏదో పాడుబడిన భవంతిలా ఉంది. ఆ ఇంటి యజమానిని పిలిపించి తలుపులు తీయించారు. అప్పుడు యజమాని వణుకుతున్న గొంతుతో ఏమన్నాడంటే, సార్, ఆ పూజారి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ ఇంటిని ఎవరికీ అద్దెకు ఇవ్వలేదు. ఎందుకో ఇక్కడికి రావాలన్నా దీన్ని శుభ్రం చేయాలన్నా నాకు భయం వేసేదని అన్నాడు. అప్పుడు పోలీసులు లోపలికి వెళ్ళి పరిశీలించారు.
గది మూలలో కొన్ని పాత బట్టలు ఉన్నాయి. ఇవేంటి అని అడిగితే అవి ఆ పూజారి భార్యవే. ఆమె పారిపోయినప్పుడు బట్టలు కూడా తీసుకెళ్లలేదు. ఆ పూజారి కూడా వాటిని అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు అని ఆ యజమాని మొత్తం చెప్పేశాడు. ఇల్లంతా వెతికిన పోలీసులకు పెద్దగా ఏమీ దొరకలేదు. కానీ ఇంటి బయట పందిరి కింద ఒక పాత సిమెంటు బస్తా పడి ఉంది. ఆ బస్తా లోపల సిమెంటు రాయిలాగా గడ్డ కట్టుకుపోయి ఉంది. చెకింగ్కు వచ్చిన పోలీస్ ఆఫీసర్ ఆ బస్తాను చూసి ఒక రిపోర్టు తయారు చేశాడు. ఆ రిపోర్టు ఎస్పీ భువన్ టేబుల్ మీదకు చేరింది. ఎస్పీ ఆ రిపోర్టులో ఉన్న 2 విషయాలను అండర్లైన్ చేశాడు. 1, భానుప్రియ బట్టలు ఇంట్లోనే ఉన్నాయి. 2, పందిరులో గడ్డ కట్టి ఉన్న పాత సిమెంటు బస్తా. ఎస్పీ వెంటనే ఆ ఆఫీసర్ను పిలిచి ఆ సిమెంటు బస్తా వయసు ఎంత ఉండొచ్చు అని అన్నాడు. సార్, కొన్నేళ్లు ఉండి ఉండవచ్చు సార్ అని ఆ ఆఫీసర్ చెప్పాడు. ఎస్పీ వెంటనే యజమానికి ఫోన్ చేశాడు. ఆ పూజారి ఉన్నప్పుడు ఇంట్లో ఏమైనా రిపేర్లు జరిగాయా అని ఒకే ఒక్క మాట అడిగాడు. దానికి యజమాని సమాధానం ఇస్తూ, లేదు సార్, నేను ఎలాంటి రిపేర్లు చేయించలేదు. బహుశా ఆ పూజారి తన అవసరం కోసం కొనుక్కున్నాడేమో, నాకు తెలియదు అని అన్నాడు. ఎస్పీకి ఇప్పుడు అంతా క్లియర్గా అర్థమవుతోంది. పూజారి, భానుప్రియ బట్టలు, ఆ సిమెంట్ బస్తా, ఈ మూడింటి మధ్య ఏదో విడిదేయలేని సంబంధం ఉందని అనుకున్నాడు. ఆ పూజారిని నా రూమ్కి తీసుకురండి అని ఆర్డర్ వేశాడు. కాసేపటికే తుపాకుల కేసులో అరెస్ట్ అయిన రాహుల్ను ఎస్పీ ఛాంబర్లోకి తీసుకొచ్చారు. పూజారి ముఖంలో అప్పటికీ అమాయకత్వం కనిపిస్తోంది. భక్తిగా నమస్కారం పెట్టి కూర్చున్నాడు. ఎస్పీ అతని వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు వెనుక ఉన్న ప్రమాదాన్ని పూజారి అప్పుడు పసిగట్టలేకపోయాడు. ఎస్పీ నెమ్మదిగా తన సీటులో నుండి లేచి మెల్లగా నడుస్తూ పూజారి వెనుకకు వెళ్ళాడు. రాహుల్ రాజు ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు. అప్పుడు ఎస్పీ పూజారి భుజం మీద చేతులు వేశాడు. అతన్ని తన దగ్గరకు లాక్కుని చెవి దగ్గరగా గంభీరమైన స్వరంతో, ఏ రాహుల్, నీ కథంతా నాకు అర్థమైంది. నువ్వు భానుప్రియని చంపేసి ఆ సిమెంటు బస్తాలో కుక్కి పూడ్చిపెట్టావు కదా అని అన్నాడు. ఆ మాట వినగానే ఇంతసేపు బాగా నటించిన ఆ పూజారి ముఖం పాలిపోయింది. చేతులు వణకడం మొదలయ్యాయి. ఎస్పీ అడిగింది కేవలం అనుమానంతోనే, కానీ ఆ ప్రశ్న పూజారి గుండెలో తూటాలా దూసుకుపోయింది. ఎస్పీ చేయి ఇంకా పూజారి భుజం మీదే ఉంది. ఆ ప్రశ్న వినగానే పూజారి శరీరం ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు వణికిపోయింది. అతని ముఖంలో రంగులు మారిపోయాయి. నుదుటి మీద చెమటలు పట్టాయి. ఆ వణుకు ఎస్పీ గారికి స్పష్టంగా తెలిసిపోయింది. తన బాణం సరిగ్గా లక్ష్యానికి తగిలిందని ఆయనకు అర్థమైంది. రాహుల్కి ఇక తప్పించుకునే దారి లేదని అర్థమైపోయింది. అతను నీరసంగా తలదించుకుని, సార్, తప్పు జరిగిపోయింది సార్, బానును నేనే చంపానని నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పుడు ఎస్పీ చిరునవ్వు నవ్వి, రాహుల్, నాకు తెలుసు, నువ్వు కావాలని చేసి ఉండవు. ఏదో పరిస్థితి నిన్ను అలా ప్రేరేపించి ఉంటుంది. పర్వాలేదు, ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్లు చెప్పు. నిన్ను ఈ కేసు నుండి ఎలా బయటపడేయాలో నేను చూసుకుంటాను అని గాలం వేశాడు. ఆ నమ్మకంతో రాహుల్ తన పాపపు కథను విప్పడం మొదలుపెట్టాడు. సార్, 2020 మే 12వ తేదీ నా జీవితంలో ఎన్నిటికీ మర్చిపోలేనిది. భానుప్రియతో గొడవలు ముదిరిపోయాయి. ఆమె తన మొదటి భర్త గురించి చెప్పినవన్నీ అబద్ధాలని అప్పటికే నాకు అర్థమైంది. ఆమెకు ఏ ఒక్క మొగాడితోనూ ఎక్కువ కాలం ఉండడం ఇష్టం లేదు. నన్ను కేవలం ఒక వస్తువులా, ఒక తాత్కాలిక ఆశ్రయంగా వాడుకుందని తెలిసినప్పుడు నా రక్తం కోపంతో మరిగిపోయింది. ఆ రోజు మా మధ్య వాగ్వాదం పెరిగింది. కోపంలో విచక్షణ కోల్పోయాను. ఆమె మెడను నా 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాను. నా కోపం ఎంతలా ఉందంటే నా పిడికిలిలోనే ఆమె ప్రాణం పోతుందని నేను ఊహించలేదు. ఆమె విలవిలలాడుతూ నా కళ్ళ ముందే ప్రాణం వదిలేసింది. ఆమె చనిపోయిన తర్వాత నాకు పిచ్చెక్కినట్లు అయిపోయింది. జైలుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. శవాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుంటే వంటింట్లో ఉన్న నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ము నా కంటపడింది. వెంటనే ఆమె శవాన్ని తీసుకువచ్చి ఆ డ్రమ్ము లోపల కుక్కాను. పట్టకపోతే ఆమె కాళ్ళు చేతులు విరిచి మరీ లోపలికి తోశాను. కానీ అలా వదిలేస్తే కొన్ని రోజులకి శవం కుళ్ళిపోయి వాసన వస్తుంది. అందుకే ఒక ప్లాన్ వేశాను. వెంటనే షాపుకు వెళ్ళి ఒక బస్తా సిమెంట్ కొన్నాను. మా ఇంటి చుట్టూ ఇసుక కుప్పలు చాలా ఉన్నాయి. ఆ ఇసుకను సిమెంట్ను కలిపి ఆ డ్రమ్ము లోపల శవం చుట్టూ పోశాను. అంటే ఆమె శవాన్ని ఆ డ్రమ్ము లోపలే ఒక కాంక్రీట్ సమాధిలా మార్చేశాను. బయటకు ఏమాత్రం వాసన రాకుండా సిమెంట్తో నింపేసి మూత బిగించేశాను. ఆ తర్వాత నేను ఒక ఉత్తరాన్ని సృష్టించాను.
ఆమె తల్లికి ఫోన్ చేసి ఆమె పారిపోయిందని నమ్మించాను. కానీ పోలీసులు ఎక్కడ నా ఇంటికి వచ్చి వెతుకుతారో అని భయం వేసింది. అందుకే ఆ రాత్రి ఆ డ్రమ్మును నెమ్మదిగా దొర్లించుకుంటూ ఇంటి వెనక ఉన్న ఒక ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాను. అక్కడ పెద్ద గోతిని తవ్వి ఆ డ్రమ్మును పూడ్చిపెట్టి పైన గడ్డిని పరిచాను. అక్కడ ఏమీ జరగనట్లు జాగ్రత్త పడ్డాను. నేను ఊహించినట్లే 4 రోజుల తర్వాత పోలీసులు వచ్చారు. ఇల్లంతా వెతికారు. భానుప్రియ బట్టలు చూసి ఇవేంటి ఇలా ఉన్నాయని అడిగారు. ఆమె కొత్తవి పట్టుకెళ్ళింది, పాతవి ఇక్కడే వదిలేసిందని చెప్పాను. వాళ్ళు అప్పుడు నేను కొన్న సిమెంట్ బస్తాలోని మిగిలిన సిమెంటును కూడా చూశారు. కానీ అప్పట్లో ఆ పోలీసులు నన్ను ఒక్క ప్రశ్న కూడా దాని గురించి అడగలేదు. ఈ సిమెంట్ ఎందుకు కొన్నావు, ఇంట్లో ఏ నిర్మాణం జరగలేదు కదా అని ఒక్కరు అడిగినా నేను అప్పుడే దొరికిపోయేవాడినని అన్నాడు. ఇంకా ఏం చెప్పాడంటే, సార్ అప్పట్లో పోలీసులు మా ఇంటి చుట్టూ తనిఖీ చేసినప్పుడు ఆ డ్రమ్ము పూడ్చిన చోటు వరకు కూడా వెళ్ళారు. నేను దూరం నుండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నా రహస్యాన్ని కనిపెడతారా అని భయంతో చూస్తున్నాను. ఆ ఆఫీసర్ గాని వంగి నేల వైపు చూసి ఉంటే అక్కడ తవ్విన మట్టి తేడాను కనిపెట్టేవాడు. కానీ ఆయన చుట్టుపక్కల చూసి ఏమీ లేదు అని వెనక్కి వచ్చేశాడు. ఆ అదృష్టమే నన్ను 4 ఏళ్లు కాపాడిందని పూజారి అన్నాడు. ఆ పూజారి తను దాచిన భయంకరమైన నిజాన్ని ఇప్పుడు ఒప్పుకున్నాడు. కానీ శవాన్ని మాయం చేయడానికి అతను చెప్పిన విషయాలు వింటుంటే పోలీసుల ఒళ్ళు గగురు పొడిచింది. సార్, విచారణ ఆగిపోగానే నాకు మళ్ళీ భయం మొదలైంది. పొలంలో ఎవరైనా పంట కోసమో దేనికోసమైనా తవ్వితే ఆ డ్రమ్ము బయటపడుతుందని భయపడ్డాను. ఒకరోజు రాత్రి దాన్ని మళ్ళీ బయటకు తీసి నా ఇంటి లోపలే పెట్టుకున్నాను. కానీ 2023లో ఒకరోజు ఊహించని విధంగా ఇంటి యజమాని నన్ను పలకరించడానికి వచ్చాడు. నేను సామాన్లు జరుపుతున్నప్పుడు ఆ డ్రమ్ము కొంచెం పగిలిపోయింది. చిన్న రంధ్రం పడింది. లోపల శవం చుట్టూ సిమెంట్ పోశాను కాబట్టి అది 4 ఏళ్లుగా కుళ్ళిపోకుండా అలానే ఉంది. కానీ ఆ పగులు వల్ల లోపల ఉన్న శవం నుండి విపరీతమైన వాసన బయటకు రావడం మొదలైంది. యజమాని రాగానే ఆ వాసనను పసిగట్టాడు. ఈ దుర్వాసన ఏంటని నన్ను నిలదీశాడు. ఆయనకు నేను నిజం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. జరిగిన దారుణం అంతా ఆయనకు చెప్పేశాను. ఒక పూజారిని కాపాడాలనో ఏమో గాని ఆ యజమాని నాకు సహకరించాడు. ఆ రాత్రి మేమిద్దరం కలిసి డ్రమ్మును నది దగ్గరకు తీసుకెళ్ళాం. దాన్ని కోసినప్పుడు ఒక పెద్ద సిమెంట్ గడ్డ బయటపడింది. ఆ గడ్డ లోపల భానుప్రియ శవం ఉంది. మేము సుత్తితో ఆ కాంక్రీట్ గడ్డను పగలగొట్టాం. లోపల ఉన్న శవం అవశేషాలను నది ఒడ్డున పెట్టి తగలబెట్టేశాం. ఆ బూడిదను సిమెంటు ముక్కలను నదిలోకి విసిరేసి వచ్చేశామని చెప్పాడు. నిందితుడు చెప్పిన వెంటనే యజమానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 20 మంది గజ ఈతగాళ్లను పిలిపించి ఆ నదిని జల్లెడ పట్టించారు. నీళ్లలో గాలించగా పోలీసులకు ఒక పుర్రె, కొన్ని ఎముక ముక్కలు దొరికాయి. అవి భానుప్రియవే అని నిరూపించడానికి DNA పరీక్షలు చేశారు. ఆ ఎముకలు భానుప్రియవే అని తేలింది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. నిందితుడు జైల్లోనే ఉన్నాడు. నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా ఎన్ని ఆధారాలు నాశనం చేసినా ఏదో ఒక చిన్న క్లూ వదిలేస్తాడు. ఆ నిందితుడి శరీర భాష కావచ్చు, ముఖంలో వచ్చే వణుకు కావచ్చు, లేదా ఒక చిన్న సిమెంట్ బస్తా కావచ్చు. సినిమాల్లో లాగా ఆధారాలు నిజ జీవితంలో వాటికవే దొరకవు. నిందితుడి మనస్తత్వాన్ని అర్థం చేసుకుని నేరస్తుల్లాగే ఆలోచించి కేసులను ఛేదిస్తుంటారు. ఈ కేసులో కూడా ఒక తెలివైన అధికారి చొరవ వల్ల ఒక తల్లికి న్యాయం జరిగింది, ఒక హంతకుడికి శిక్ష పడింది. మరి ఈ కేసు గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తెలుగు మిస్టరీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.